హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణు స్టిచ్చింగ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వచ్చేసి బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నాను. లైనింగ్ అదేవిధంగా బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ముందుగా మనం లైనింగ్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఓపెన్స్ అనేవి మన వైపు ఉండేలా పెట్టుకున్నాను. బ్యాక్ ఓపెన్ కాబట్టి లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ 2.5, నెక్ 2.5, షోల్డర్ వచ్చి 3 ఇంచ్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ 6 దగ్గర మార్క్ చేసుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చి 9.5 ఇంచెస్. ఖర్చు కోసం 2 ఇంచ్ తీసుకోవాలి. అదేవిధంగా ఆర్మ్ హోల్ కోసం 1.5 దగ్గర మార్క్ చేసుకుని రౌండ్ తీసుకోవాలి. సేమ్ వేస్ట్ కూడా సేమ్ మనం పైన ఏ విధంగా తీసుకున్నామో అదే విధంగా తీసుకోవాలి. డాట్స్తో కలుపుకొని నెక్ లెంత్ వచ్చేసి 9.5 తీసుకున్నాను. ఇప్పుడు రౌండ్ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కోసం మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా ఈ మిగిలిన పార్ట్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్క్ చేసుకుంటూ రావాలి. ఓకేనా. నెక్ మార్క్ చేశాను. అక్కడి నుంచి మనం నెక్ లెంత్ అనేది తీసుకోవాలి. నేను నెక్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టాను. మీకు ఇంకా డీప్ కావాలనుకుంటే 7 వరకు పెట్టుకోవచ్చు. అదేవిధంగా 1 ఇంచ్ మార్క్ చేసుకుని రౌండ్ తీసుకోవాలి. ఇక్కడ డాట్ కోసం 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. పైనుంచి 10 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇది ప్రిన్సెస్ కట్. ఓకేనా. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ మార్క్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి 5.5 దగ్గర ఒక మార్క్ చేసుకుని ఈ మూడింటిని మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఓకేనా. ఇక్కడ 1.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. పైకి ఒక 2 ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా కలుపుకోవాలి. మనం ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ మధ్యలో కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా. ఇప్పుడు మనం స్లీవ్ కటింగ్ అనేది చేసుకుందాం. ఇలా నేను డబుల్ ఫోల్డ్ చేశాను. ఇలా ఫోల్డ్ చేసి లెంత్ వచ్చేసి నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. ఓకేనా. 7 ఇంచ్ తీసుకున్నాను లెంత్, స్లీవ్ లెంత్. ఆర్మ్ హోల్ కోసం నేను 7 ఇంచ్ దగ్గర మార్క్ చేశాను. 3 ఇంచ్ మార్క్ చేసుకుని మనం ఇలా కర్వ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచ్ తీసుకున్నాను. స్లీవ్ రౌండ్ వచ్చి 5.5 ఇంచెస్. ఖర్చు కోసం 2 ఇంచ్ తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఈ మిడిల్లో చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. అదేవిధంగా ఈ పాయింట్ దగ్గర కూడా మనం చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని తీసుకొని ఈ లైనింగ్ క్లాత్ని ఈ మెయిన్ క్లాత్ మీద వేసి కట్ చేసుకోవాలి.
ఓకేనా. ముందుగా నేను బ్యాక్ పార్ట్ని వేసాను. అదేవిధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు స్లీవ్ని కట్ చేసుకుందాం. ఓకేనా. సేమ్ మనం ఏ విధంగా కట్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఓకేనా. కటింగ్ అయితే కంప్లీట్ అయింది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.